హాయ్ గైస్, తగ్ లైఫ్ మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే నచ్చలేదు గైస్. రొటీన్ స్క్రీన్ ప్లే టైప్ లో అనిపించింది. నవాబ్ మూవీ ఉంటది కదా, సో ఆ టైప్ లో అదే రొటీన్ గ్యాంగ్స్టర్ రీప్లే స్టోరీ టైప్ లో అయితే అనిపించింది అనమాట. నేను మణిరత్నం గారు కాబట్టి ఒక లెవెల్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. దాంతో పాటు అండ్ మణిరత్నం గారు కాబట్టి ఎంతైనా మూవీ మేకింగ్ కూడా ఒక లెవెల్ అయితే ఎక్స్పెక్ట్ చేసిండే. దాంతో పాటు కమల్ హాసన్ గారు, అలాగే సింబు గారు, త్రిష గారు కూడా ఉండే సర్కిల్ మూవీ ఎక్స్పెక్టేషన్ అనేది ఒక లెవెల్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. సో దానికి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాననే చెప్పొచ్చు. సో కొన్ని మేకింగ్ షార్ట్స్ ఏదైతే ఉన్నాయో కొద్దిగా బెటర్ ఫీల్ అయితే అనిపించింది అనమాట. అదర్వైజ్ మూవీ గురించి చెప్పాలి అంటే వన్ టైం వాచ్ గైస్, అంత మించి అయితే ఏం లేదు. సో మణిరత్నం గారి మీద ఆ పోర్షన్స్ మేకింగ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక వన్ టైం వాచ్ అయితే చూడొచ్చు. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన కమల్ హాసన్ గారు అయితే ఉన్నారు కదా, సో ఒక గ్యాంగ్స్టర్ అనమాట. ఒక గ్యాంగ్ వార్ తర్వాత ఒక పిల్లగాడిని అయితే అడాప్ట్ చేసుకుంటారు. సో ఆ పిల్లగాడు వచ్చేసి అమర్ అనమాట, అలియాస్ సింబు గారు. సో ఇక ఆ కొంత తను పెరిగి పెద్దయిన సిచ్యువేషన్ తర్వాతకి ఒక సిచ్యువేషన్ అయితే వస్తుంది అనమాట. ఏంటి అంటే కమల్ హాసన్ గారి మీద రివెంజ్ అయితే తీసుకుంటారు అనమాట మన అమర్ క్యారెక్టర్. సో అది రివెంజ్ ఎందుకు తీసుకున్నారు, అసలు స్టోరీ ఏమైంది, ఎలా మొదలైంది అనేది మూవీ ప్లాట్ అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే అంత పెద్దగా నచ్చలేదు గైస్, డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఇక మణిరత్నం గారు మేకింగ్ చేసిన సీన్స్, కొన్ని పోర్షన్స్ ఏదైతే ఉన్నాయో కొద్దిగా బెటర్ ఫీలింగ్ ఇచ్చింది. సో ఓవరాల్ గా చెప్పాలి అంటే ఒక వన్ టైం వాచ్ అనమాట. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే సో ఆ గ్యాంగ్ వార్ మొత్తం కూడా గ్యాంగ్ ఎలా మొదలైంది అన్నట్టయితే ఉంటది అనమాట స్టోరీ. ఇక సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో ఆ రివెంజ్ మేకింగ్, మన కమల్ హాసన్ గారు అసలు రివెంజ్ ఎలా తీర్చుకుంటారు అనేది ఉంటది అనమాట. నాకు మొత్తంలో సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్ అనిపించింది. క్లైమాక్స్ అంత సెట్ అవ్వలేదు అన్నట్టయితే అనిపించింది అనమాట. ఇక మూవీలో ప్లేసెస్ విషయానికి వచ్చేస్తే ఆ లుక్స్ ఏదైతే ఉన్నాయో కొద్దిగా బెటర్ అనిపించింది. దాంతో పాటు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఇక చెప్పక్కర్లేదు, బెటర్ ఫీలింగ్ వచ్చింది. కొన్ని స్పెసిఫిక్ మేకింగ్ షార్ట్స్ ఏదైతే ఉన్నాయో అది కొద్దిగా బెటర్ ఫీల్ అనిపించింది అనమాట. ఇక మైనస్ విషయానికి వచ్చేస్తే ఆ రొటీన్ స్క్రీన్ ప్లే, దాంతో పాటు ఎందుకో తెలియదు కొద్దిగా డిఫరెంట్ గా అనిపించింది, బాగా లాగ్ అనిపించింది అనమాట. ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అంతా మనకి ఎక్స్పెక్ట్ చేసినట్టు అయితే అనిపించింది. ఇక ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.9 అయితే ఇస్తున్నాను గైస్.